గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. పాత నిబంధనలోంచి 688వ పేజీ 2వ అధ్యాయము మొదటి వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. దేవుడు తన వాక్యం మన వెనుకలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల వందనాలు, చదవబడిన వాక్యాన్ని మాతో మాట్లాడండి. మానవ స్వరాన్ని మరుగు చేయండి. మీ ప్రత్యక్షతను, మీ స్వరాన్ని వినిపించి మీ రాజ్యం కొరకు మమ్మల్ని సమీపస్తులుగా చేయి నడిపించున్నాయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు ప్రవక్తలలో పెద్ద ప్రవక్త. అంటే ప్రవక్తలందరూ సమానమే, కానీ ఎక్కువగా రాయబడ్డ విషయాలను బట్టి, ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాలను బట్టి పెద్ద ప్రవక్తలని, తక్కువగా రాయబడిన సంఘటనలు బట్టి వాడు చిన్న ప్రవక్తలని చెప్పారు. బైబిల్ ఉన్న పెద్ద ప్రవక్తలు అంటే యెషయా, యిర్మియా, యెహెజ్కేలు, దానియేలు. చెప్పండి, ఎవరు? యెషయా, యిర్మియా, యెహెజ్కేలు, ఈ నలుగురు పెద్ద ప్రవక్తలు. మరి చిన్న ప్రవక్తలు ఎవరంటే తర్వాత తీసుకోండి. ఇంకా హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోన, మీక, నహూము, హబక్కుకు, జెఫన్య, హగ్గై, జకర్యా, మాలాకి. వీళ్ళందరూ ఎవరు? చిన్న ప్రవక్తలు. ఇప్పుడు దేవుడు చిన్న ప్రవక్తలతో ఏం మాట్లాడతాడు? ఇప్పుడు సంఘంలో సేవకులతో మాట్లాడతాడు, విశ్వాసంతో కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు ఎవరైతే వినగలుగుతారో వాళ్ళు సరైన క్రమశిక్షణలో ఉన్నట్టు అర్థం. ఈరోజు చాలా మందికి అసలు దర్శనాలు వస్తున్నాయి అంటే లేదు. అసలు దేవుడు ఏమి చూపిట్లా, ఎవరితో మాట్లాడతల్లా. ఒకవేళ మాట్లాడినా కానీ మనకు సంబంధించినవి కనబడుతున్నాయి, కానీ అసలు దేవుడు ఎందుకు మాట్లాడుతాం తెలుసా? ఆయన చేయవలసిన పనిని భూమి మీద మనం చేయడానికి కోసం దేవుడు మాట్లాడతాడు. రక్షణ గురించి మాట్లాడతాడు, రాబోతున్న కీడుల గురించి మాట్లాడతాడు, మరణాన్ని గురించి మాట్లాడతాడు. తన భక్తులైన వారికి మరణాన్ని గురించి ముందుగా చెప్తాడు. దావీదు అన్నాడు, ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా, నా దినముల అంతము ఎట్లున్నదో నాకు తెలియచేయి. కాబట్టి దేవుడు మాట్లాడతాడు. అర్థమవుతుంది మీ అందరికీ? ఎప్పుడు మాట్లాడతాడు? ఇక మనం ఏం చదువుతాం ఒకసారి మళ్ళీ మొదటి నుంచి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నేను నీతో ఆగండి. ఎప్పుడు మాట్లాడతాడు దేవుడు చెప్పండి? ఎలా నిలబడాలి? చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడటం అంటే ఏంటో మీరు చెప్పాలి. స్ట్రైట్ గానా, టక్ చేసుకునే, బూట్లు వేసుకునే, కాళ్ళు చేతులు కట్టుకునే, ఏంటి ఇదేనా? చక్కగా నిలబడడం అంటే దేవుడు స్వరాన్ని వినడానికి కావలసిన అర్హత, యోగ్యత కలిగి నిలబడడం. అందరితో దేవుడు మాట్లాడతాడా? షిలోహులో ఉన్న మందిరంలో బాలుడనే సమయంలో నిద్రపోతున్నాడు. ఎవరు? అక్కడ ఒక పెద్ద సేవకుడు, సీనియర్ పాస్టర్ గారు ఏలీ గారు కూడా ఉన్నాడు, అక్కడే పడుకున్నాడు. అక్కడ ప్రక్కనే ఏలీ కుమారులు కూడా ఉన్నారు. కానీ ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు వెంటనే లేచి, నా ఏలినవాడా, నన్ను పిలిచావా? నేను పిలవలేదు, కొడుకో
మరలా పిలుస్తున్నాడు. సమయాలు మరలా వెళ్ళి అడిగాడు, కాదు కొడుకు వెళ్ళి. మూడవసారి కూడా పిలిచినప్పుడు ఏలి అన్నాడు, ఎవరైనా అలా పిలిస్తే చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు సమూయేలు అన్నాడు. ఎందుకంటే ఏలికి అర్థమైపోయింది, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు దేవుని మందిరంలో యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుని మందస్సము దగ్గర ఉన్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు, మందిరంలో పరిచయం చేస్తున్నాడు, యాజకుడు సేవకుడు కింద పరిచయం చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి, సేవకుడికి పరిచయం చేయాలి, మందస్సము దగ్గర ఉండాలి. దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. దేవునికి దూరం ఉంటాం, ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేకుండా ఉంటాం, జక్కీలాగా పొట్టివారిగా ఉంటాం ఆత్మలో, ఆత్మీయ విషయాల్లో. కాబట్టి దేవుడు ఎలా మాట్లాడతాడు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలంటే చక్కగా నిలబడాలి, కుళ్ళు ఉండకూడదు, లోపల అసూయ ఉండకూడదు, ఈర్ష్య పడకూడదు, అసమాధానంగా ఉండకూడదు. దేవుడు మనతో మాట్లాడాలంటే ఇవన్నీ చక్కపరుచుకోవాలి. దేవుని పెట్టారా? హిజ్కియాతో దేవుడు ఏం చెప్పాడంటే, హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇల్లు చక్కబెట్టుకో. అసలు దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! ఒక వ్యక్తికి తన ఇంట్లో రాబోతున్న మరణాన్ని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రవక్తను పంపించి. నువ్వు మరణం అవుతున్నావు, ఏం చక్కబెట్టుకోవాలి? మనం కూడా చచ్చిపోతాం డాక్టర్ గారు చెప్పారంటే మనం ఏం చక్కబెట్టుకున్నాం చెప్పండి? చెప్పాలి. మీకు తెలిసిన విషయాలు ఏం చక్కపరుచుకుంటాం? డాక్టర్ గారు చెప్పేసేదే కానీ ఎక్కువ కాలం బతుకుంటే, ఒకటి అమ్మా నీకు తెలుసుగా ఎక్కువ కాలం బతుకున్నాడు డాక్టర్, కాబట్టి ఆ చీరలో అక్కడ డబ్బులు కొంచెం దాచా, ఆ బ్యాంకులో కొంచెం డబ్బులు ఉన్నాయి, ఇక మిగిలింది ఒక తాడే కదమ్మా, ఒప్పుకోకుండా ఏదో చేసుకోండి అని ఆడవాళ్ళు చెప్తారు. తల్లులు అయితే, తండ్రులు అయితే ఆయన దాచిన అది చెప్తాడు. ఒకళ్ళు ఏమి లేబోనుకో, ఒరే అప్పు చేశాడు రా, అప్పులు ఉన్నాయరా, అది కట్టండి రా అని చెప్తాడు. మనం ఈ చక్కపరుచుకుంటా ఉంటాం. కానీ హిజ్కియా చూడండి, తన ఇల్లు చక్కపరుచుకోవడం అంటే తన హృదయాన్ని బాగు చేసుకున్నాడు, తన ఇంట్లో ఉన్న అపవిత్రతను తీసివేసుకున్నాడు. దేవుడు దీవించాడండి. దేవుడు దీవించినప్పుడు దేవుని పిల్లలుగా దీవెనకరంగా ఉంటారు. కానీ హిజ్కియా చేసిన పొరపాటు ఏంటంటే అది తీసుకెళ్ళి అన్యులకు చూపించాడు. ఎవరు చూపించాడు? మీరు హిజ్కియా తర్వాత చదవండి. మందిరంలో ఉన్న బంగారాన్ని, మందిరంలో ఉన్నటువంటి సామాగ్రిని, తన ఇంట్లో దేవుడు దీవించిన పనులను అన్యరాజు తీసుకెళ్ళి చూపించాడు. ఇవన్నీ దేవుడికి అయిష్టమైన పనులు చేశాడు హిజ్కియా. గర్వించాడు దీవించబడిన తర్వాత. అందుకే దేవుడు అతనికి ముగింపు పొందుతున్నాడు. హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. దేవుళ్ళు చక్కటి ఆధ్యాత్మిక జీవితాన్ని ఎవరైతే కలిగి జీవిస్తూ ఉంటారో వారితో దేవుడు మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సీరియల్ చూసేవారితో, సినిమాలు చూసేవారితో దేవుడు మాట్లాడతాడంటే అదేంటో తెలుసా? దెయ్యం మాట్లాడుతుంది. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడి కంటే ఎక్కువగా దెయ్యం దేవుళ్ళ కనపడుతుంది. అవునా కాదా? వెలుగుతోత వేషం వేసుకుంటాడు సాతానుడు. అసలు యేసు ప్రభు కూడా సరిపోవడం, తెల్లటి బట్టలు వేసుకుంటాడు, మన కళ్ళు కనపడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఉంటాడంటే అచ్చు యేసు ప్రభు లాగానే ఉంటాడు, కానీ చేసేవి మాత్రం అపవిత్రమైన పనులు చేపిస్తాడు. ఇలాంటి వారు దేవుడు మాట్లాడతాడా? దేవుడు ఎదగని వారితో, ఆధ్యాత్మికంగా ఉండని వారితో, ప్రార్థన జీవితం కలిగి లేని వారితో, వాక్య సంబంధం లేని వారితో, వాక్యానుసారంగా జీవించిన వారితో దేవుడు మాట్లాడటం. ఒకవేళ మాట్లాడుతున్నాడంటే ఒకటి దేవుడు నిన్ను సరిచేయడానికి హెచ్చరిస్తారని ఉండాలి, లేకపోతే నిన్ను భ్రమపరిచి పాపములో పడేసి దేవుడు దూరపరచడానికి సాధారణుడైనా మాట్లాడతానే ఉండాలి.
కాబట్టి దేవుడు మాట్లాడాలంటే చెప్పండి, మనం ఎలా ఉండాలి? చక్కగా నిలవబడాలి. నడుము వంగిపోయిన స్త్రీ మందిరంలో నిలబడలేనప్పుడు దేవుడు ఆమెను బాగు చేశాడు. దానికి కారణం ఏంటంటే, ఎందుకు నిలబడలేకపోయింది చక్కగా అంటే ఆమె చెప్పండి, ఆమెలు ఏమున్నాయి? దయ్యాలు బట్టి. ఇప్పుడు మీకు అర్థమైందా? చక్కగా నిలబడకపోవడానికి కారణం అసలు నడుము దేని గుర్తు అనుకుంటున్నారు? అసలు మనిషి శరీరానికి బలం ఎక్కడ ఉందనుకుంటున్నారు? నడుములోనే. నడుము దేంతో పోల్చాడంటే బైబిల్లో మనసుతో పోల్చాడు దేవుడు. చెప్పండి, మీ మనసు అనే నడుమును కట్టుకోనండి అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రికలో. మీ మనసు అనే నడుము దేంతో పోల్చాడంటే పేతురు పత్రికలో మనస్సు. మన మనస్సు బలంగా ఉంటే మనం స్థిరంగా ఉంటాం. మన మనస్సు బలహీనమైతే మనం నిలబడి ఉండలేము, వంగిపోతాం. ప్రియుల, ఆ స్త్రీ నడుము వంగిపోయింది. కారణం ఎప్పటి నుంచి? పైగా 18 ఏళ్ల నుంచి. చెప్పండి, చూడండి, 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఆమెని ఒక శస్త్రచికిత్సలు చేసిన నడుము రాదు కూడా. కానీ దేవుడు ఒక్క మాటతోనే ఆమెను నిలబెట్టి చక్కగా నడిపించి ఆమెలో దయ్యాలన్నిటినీ వెళ్ళగొట్టాడు. ఈరోజు మనలో ఉన్నటువంటి అపవిత్రత, దయ్యపు కార్యాలు వెళ్ళిపోతేనే చక్కగా నిలబడతాం. నువ్వు చక్కగా నిలబడితే దేవుడు నీతో నాతో మాట్లాడతాం. దయ్యం పనులు ఏంటో మీరే చూసుకోండి. బూతులు ఆడడం ఎవరి పనులు? ఎవరి స్వభావం? దుష్టుగా దయ్యపు స్వభావం. కోపడడం ఎవరి స్వభావం? దైవమైన కోపం ఉంది, మంచి కోపం ఉంది, చెడ్డ కోపం ఉంది. నాకు ఇప్పుడు చాలా కోపం వచ్చింది. వాళ్ళ నేను వచ్చేసరికి ఇక్కడ లేదు, కోపం బాగా వచ్చింది, కానీ ఓర్చుకున్నా. గమనించండి ప్రియులారా, దైవికమైన కోపం దేవుని విషయాల్లో అజాగ్రత్తగా ఉన్నప్పుడు వచ్చే కోపం మంచిదే. కానీ ప్రతి చిన్నదానికి, ప్రతి కానిదానికి కోపడతాను అంటే నీకేదో ఏ స్వభావం వచ్చింది? దయ్యపు స్వభావం. భార్యను ప్రేమించకపోవడం, భర్తను గౌరవించకపోవడం ఏ స్వభావం? చెప్పండి, దయ్యపు స్వభావం. గౌరవించలేదంటే ఏంటి? నువ్వు లోబడట్లేదు. లోబడిన వాడు ఎవడో చెప్పాలి. ఎక్కడిపోవాలి మీరు? పరలోకంలో లోబడకుండా కింద పడదేమని వాడు ఎవడో? లూసిఫర్, సాతానుడు. వాడి స్వభావం ఇప్పుడు అనేక స్త్రీలోకి వచ్చింది. ఇప్పుడు భర్తలకు లోబడడం, భర్తలను గౌరవించడం, ఇష్టానుసారంగా మాట్లాడడం. తలకాయ లేకపోతే మొండు ఎలా ఉంటుంది? ఏమండి, బాడీకి ఏం లేదు, తలకాయ లేదు, బతుకుతావా? సరే, బతికే ఎంతసేపు బతుకుతావు? ఓన్లీ చేతులు కాలు బాగున్నాయి వాడతావా? ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? స్త్రీకి శిరస్సు పురుషుడు, సంఘానికి శిరస్సు క్రీస్తు. కాబట్టి లోబడకపోవడము దయ్యపు స్వభావం. అందుకే నిలబడలేకపోతున్నాం మనం. ఎదురాడే స్వభావాలు ఎక్కువ ఈరోజు కుటుంబాల్లో. భర్తల దగ్గర లోబడకపోవడం, పనివారు యజమానుడి కింద లోబడకపోవడం, యజమానుడికి తెలియకోకుండా పని విషయంలో అపనమ్మకంగా ఉండడం, దైవజనుడికి సంఘం లోబడకపోవడం. ఇదంతా ఏమనుకుంటున్నారు? దయ్యపు స్వభావాలు. భార్యను ప్రేమించకపోవడం ఏ స్వభావం? ఇది ఏ స్వభావం అండి? దయ్యపు స్వభావం. ఖచ్చితంగా. అందుకే నువ్వు నిలబడలేకపోతున్నావు. నువ్వు నిలబడితే దేవుడు మాట్లాడతాను అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు సంఘాల్లోకి ఇటువంటి స్వభావాలు వచ్చేసినాయి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. నిలవబడు, నీ మనసు నడుము కట్టుకో. ఆ స్త్రీకి దయ్యాలు బట్టి నడుము వంగిపోయింది. ఈరోజు మనకు కూడా ఎన్ని దయ్యాలు బట్టియో, ఏ దయ్యాలు బట్టి? ఎదురాడే స్వభావాలు ఎక్కువ ఈరోజు ఎక్కువ. అత్తమామలకు లోబడినటువంటి కోడలు దయ్యం స్వభావం.
తల్లిదండ్రులకు లోబడినటువంటి పిల్లల యొక్క స్వభావం దయ్యపు స్వభావం. దేవుని బిడ్డలారా, అందుకే మనము నిలబడలేకపోతున్నాం. దేవుని స్వరం ఏంటి? ఏం జరిగింది ఇక్కడ? నేను నీతో మాట్లాడతాను. ఆయన మాట్లాడితే ఏం జరిగింది? ఏమ్మా, ఆయన మాట ఏం చేస్తే? నీ మాట నన్ను బ్రతికించింది. దేవుడు మాట్లాడితే ఏమైంది? మనకి బ్రతుకుతాం. దేవుని మాట బ్రతికించేది, స్వస్థపరిచేది. ఆయన వాక్కు వెళ్ళి వారిని స్వస్థపరిచెను. మన గాయాలు, మన బలహీనతను స్వస్థపరిచేది ఆయన మాట. చావడానికి సిద్ధంగా ఉన్న వారికి బ్రతకాలని ఆశ పుట్టించేది ఒకే ఒకటి, ఆయన మాట. ఆయన మాట మనతో మాట్లాడాలంటే మనం చక్కగా సంఘంలో చక్కగా ఉండాలి, కుటుంబంలో చక్కగా ఉండాలి, సమాజంలో చక్కగా ఉండాలి. ఏ అన్యాయం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, దొంగిలించకూడదు, ఇతరులకు అన్యాయం చేయకూడదు. నీ కష్టార్జితంతో దేవుని గణపరుస్తూ నీ కుటుంబాన్ని పోషించుకుంటే దేవుడు మనను దీవిస్తాడు, మనతో మాట్లాడతాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిలబడకపోవడం గల కారణం ఏంటి? ఈరోజు మీకు చెప్పే అంశం ఏంటంటే, నిలబడితే ఏమైంది? దేవుడు మాట్లాడతాడు. అంతేనా? కూర్చుంటే అన్నాడు, నిలబడితే అన్నాడా? చక్కగా నిలబడితే నేను నీతో నిలవబడలేకపోవడానికి గల కారణం ఏంటో ఈరోజు 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటి మాట, 1 కొరింథీ 10వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా. వెరీ గుడ్. నిలుచున్నానని వాడు తలంచుకున్నవాడు పడకోకుండా ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నిలుచున్నవాడు పడిపోతాడంట. ఏమవుతాడు? ఉందా? మాట లేదు అక్కడ. తాను నిలుచున్నాను తలంచుకున్నవాడు అంటే ఏంటో తెలుసా? ధీమాగా ఉండేవాడు. నిలబడ్డాను. ఇంకేంటి? ఓకే, ఇంకేంటి? తెలుసు నాకు. ఇంకేంటి? అరే ఇప్పుడు తెలుస్తుందా నీకు? ఎప్పుడో తెలుస్తున్నారు. ఇంకేంటి? అరే ఇప్పుడు దాకా తెలియదా నువ్వు? ఎంత ఎక్కడ ఉన్నారో నువ్వు? ఇంకేంటి చెప్పు, కొత్త విషయం చెప్పు అన్న. వాడేమవుతాడు? డబాలను పడతాడు అన్న. తాను నిలుచున్నానని ఇంకో మాట, దానికి అర్థం ఏంటంటే జ్ఞానిని అనుకునేవాడు, అంతా తెలుసు అనుకునేవాడు, ఇంకా వీటన్నిటిని బట్టి గర్వంతో ఉండేవాడు త్వరగా కింద పడతాడు. దాని విషయం చెప్పాలంటే, గర్వించకుండా జాగ్రత్తగా ఉండేవారు నిలబడతారు, గర్వించేవారు కింద పడతారు. రాజ్యాలు కూలిపోవడానికి, గడ్డి మేయడానికి, గద్దెలు దించబడడానికి కారణం ఏంటనుకుంటున్నారు? గర్వం. దేవుని మీద గర్వం. మానవుడిగా బ్రతుకుతున్న మనిషి గర్వించడాన్ని బట్టి కింద పడతాడు. జాగ్రత్త. ఈరోజు అసలు మన జీవితంలో రాకూడదు ఏంటంటే పాపము. పాపాల్లోకెల్లా పెద్ద పాపము ఎదురాడే స్వభావం, లోబడిన స్వభావం, గర్వం. ఇవే మొదటిగా పుట్టిన పాపాలు బైబిల్. ఇవే. వ్యభిచారం పొట్ల మొదట, దొంగతనం కాదు మొదటి పాపం. ఏంటిది? గర్వం. గర్వించాడు దేవుడి మీద. లూసిఫర్ కింద పడ్డాడు. లోబడకపోవడం, ఎదురు చెప్పడం, గర్వించడం, ఇవన్నీ బహు భయంకరమైన కోపం పుట్టించే పాపాలు దేవునికి. ఎవరు పడిపోతారంటే సంఘంలో ఉన్న వాళ్ళు, గర్వంతో ఉన్నవాడు. కాబట్టి మనం దేన్ని బట్టి కూడా ఎక్కడ గర్వించకూడదు. అమ్మ అర్థమవుతుంది అందరికీ? ఏం చేయకూడదు? గర్వించకూడదు. ఎప్పుడు ఏమైంది ఎవరికి తెలియదు దేవుని పెట్టారా. క్రీస్తునందు ప్రియ దేవుని పెట్టారా. ఈరోజు ఉన్న కుటుంబాల పరిస్థితి రేపు ఏమవుతుందో అర్థం కావట్లేదు.
మనందరికి తెలుసు కదా. కావాలని చెప్పట్లేదు కానీ నీకు అర్థం కావాలి చెప్తాను. ఈరోజు బాగున్న కుటుంబం రేపు బాగుంటారు. రమేష్ గారు గొల్లపూడి హోటల్ ఆయన వారం క్రితం అనుకోకుండా ఆవిడ గారి పక్షవాతంలోకి వచ్చేసింది. వారం రోజులు హాస్పిటల్లో ఉన్నా. కాలు చేయి మూడు వంకర తిరిగిపోయి. నేను వారం క్రితం ఫోన్ చేసి మాట్లాడినప్పుడేం కాలేదు. వారం ఆ తర్వాత రోజు ఇప్పుడు బాగోకపోవడం, విజయవాడ హాస్పిటల్ పెట్టడం. నేను దేవుని పెట్టాలి. ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుడు మహాకృపను బట్టి త్వరగా వాళ్ళు మేల్కొని హాస్పిటల్ మంచాలను చూపించడం బట్టి, డబ్బు ఖర్చు పెట్టాలని బట్టి, దేవుని కృపను బట్టి ఆమె ఆపదలు తప్పించబడి చక్కగా నడుస్తూనే మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ రోజు ఈ స్థితిలో ఉన్న మనం రేపేమవుతాం తెలీదు. ఎందుకండి మనం గర్వించడం? దేని బట్టి మనకు గర్వం ఎందుకు వస్తుంది? అబ్షాలోము అందాన్ని బట్టి గర్వించాడంట. దేని బట్టి? కాబట్టి ఆ అందమే అతని మరణానికి దారి తీసింది. అబ్షాలోము అంత అందమైన వాడు మరొకరు లేడు అని బైబిల్లో రాయబడింది. అతని అందమంతా ఎక్కడ ఉందంటే జుట్టులో ఉంది. ఎక్కడ? జుట్టులో ఉంది. అందమైన జుట్టు అబ్షాలోముకి ఇచ్చాడు. గణపరచాలి దేవుణ్ణి తన జుట్టుతో. ఆ పాపాత్తుల స్త్రీ వచ్చి యేసు పాదాలు గడిగి కన్నీటితో తుడిచి తన తల వెంట్రుకతో తుడిచినట్లుగా అబ్షాలోము కూడా తన అందమైన దేహంతో జుట్టు ఆ వెంట్రుకతో దేవుణ్ణి స్తుతించి గణపరిస్తే బాగుండి దీవించబడేవాడు. గర్వించాడు. తండ్రి మీద తిరుగుబాటు చేశాడు దావీదు మీద. ఒక రోజున వెళుతూ ఉన్నప్పుడు గాడి మీద తల వెంట్రుకలు ఆ ఎత్తుగా ఉన్న కంపకు చిక్కున్నాయంట. ఆ ముళ్ళ కంపకు చిక్కుకుని పట్టేసినాయి. గాడి వెళ్ళిపోయింది. అబ్షాలోము ఆ కంపకు చిక్కుకొని కిందకి ఏలాడుతున్నాడు. కింద లేడు, అది గాడి మీద లేడు. ఆకాశంలో ఏలాడుతున్నప్పుడు శత్రువు వచ్చి అతన్ని గురి చూసి బాణం వేసి చంపేశాడు. తన తల వెంట్రుకలే అందమయ్య తన పట్టించింది. కాబట్టి పడిపోతాం, జాగ్రత్త. మోసపోగుడి దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు ఆకాశం వైపు మనం ఉమ్మి వేస్తే మన ముఖం మీద పడ్డట్టుగా ఆకాశం మీదకి ఏం వెళ్ళదు, మన ముఖం మీద పడుతుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుడు ఏది చేసినా ఏది ఇచ్చినా ఎంత లోబడి వినయ విధేయతతో బ్రతుకుతామో నిలబడతాం దేవుల్లో. లేకపోతే ఒకేసారి కుప్ప కూలిపోతుంది. మనం చెప్పాక మీకు నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడు? నా రాజ్యము, నా అధికారము, నా ఘనత అన్నాడు. వెంటనే దేవుడు కల్లో మాట్లాడుతున్నాడు. ఓరి నాయన అన్నాడా? తనలో తాను అనుకునగా దేవుడు కూడా అన్నాడు, నువ్వు గడ్డి మేస్తావు. ఎందుకంటే తెల్లవారి వెంటనే గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్ళిపోయాడు. పశువులాగా గర్వంతో గడ్డి మేయించాడు దేవుడు రాజులను. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు మనకి ఇచ్చేది ఎందుకో తెలుసా? పిల్లలనైనా, ఉద్యోగాన్నైనా, ఆరోగ్యాన్నైనా, ఐశ్వర్యాన్నైనా ఎందుకు ఇస్తాడంటే విరిగి నలిగిన మనసులతో ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతుకుతామని ఇస్తాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? మనందరం, నువ్వు నేను అందరం ఏం చేస్తున్నాం? గర్విస్తూ ఉన్నాం. ఇది ప్రమాదం. కాబట్టి మొదటిగా ఎవరు కింద పడతారు చెప్పాలి. ఎవరు కింద పడతారు? 600, 500 అనుకున్నవాడు కింద పడతాడు. నాకు దిక్కు దేవుడు అనుకున్నవాడు జాగ్రత్త ప్రియులారా. కాబట్టి నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడి నేను నీతో. రెండవ మాట కీర్తనలు 24వ కీర్తన 3-4 కీర్తన. 24వ కీర్తన ఎక్కడంట? ఏ స్థలంలో? ఆయన పరిశుద్ధ స్థలం ఎక్కదగిన వాడేవాడో, నిలువదగిన వాడేవాడు ఎవడో చెప్పండి. చదవమ్మా. ఫస్ట్ ఏంటన్నా? వ్యర్థమైన దాని యందు. వ్యర్థం అంటే ఏంటి? వ్యర్థం అంటే ఏంటి? వేస్ట్ అన్నమాట. ముక్కులోంచి వ్యర్థం ఏమొచ్చింది?
ఏమ్మా బాయ్ దూరం ఉండండి. మీ అందరూ కూర్చోవాల్సింది. వాక్యం జరిగేటప్పుడు ఆరాధన జరిగేటప్పుడు నువ్వు మిత్రులు దూరం కూర్చోనా మాటలు వద్ద మాట్లాడదు. వ్యర్థం ఏంటి చెప్పండి? తెలుసుగా మీకు? చెవులకు అర్థం ఉంటుందా? అన్నం తినడానికి అర్థం ఏమైంది? బయటికి వెళ్తుందా? చెమట పట్టినప్పుడు ఏమొచ్చింది బయటికి? మట్టి వచ్చి తెలుసా మీకు? లోపల శరీరం మీద ఉన్న మట్టి చెమట రూపంలో బయటకు వచ్చారు, వ్యర్థం వచ్చింది. ఎన్ని వ్యర్థాలైన ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో కపటముగా ప్రమాణం చేయని వాడు శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే వాడు పరిశుద్ధ స్థలములో చెప్పండి, పరిశుద్ధ స్థలములో నిలబడటం అంటే ఏంటి? నా చెప్పే మన అంశం ఏంటి? వాడా ఎవడు నిలవబడతాడు? నిలవబడిన వాడితో దేవుడు ఏమవుతాడు? మాట్లాడతాడు. దేవుడే మాట్లాడతాడు. ఎవరు నిలబడతారు? గర్వించకుండా ఉన్నవారు నిలవబడతారు. రెండవదిగా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా కపటముగా ప్రమాణం చేయకుండా హృదయమును జాగ్రత్తగా కాపాడుకున్నవారు పరిశుద్ధ స్థలంలో నిలవబడతాడు. అంటే పరిశుద్ధతగా కాపాడుకునేవారు నిలవబడతారు. చెప్పండి అమ్మ, ఎవరైనా పరిశుద్ధత అంటే ఎన్నోసార్లు చెప్పాను మీకు. మీరు చెప్పండి ఇప్పుడు, పరిశుద్ధత అంటే ఏంటి? అమ్మా సహోదరులు చాలాసార్లు చెప్పా. పరిశుద్ధత అంటే ఏంటి? మూడింటిని కాపాడుకోవడం. ఏంటది? ఇప్పుడు అర్థమైంది. చెప్పండి ఏంటి? ఒకటే కళ్ళు కాపాడుకోవడం, రెండు నోరు కాపాడుకోవడం, మూడు వెరీ గుడ్. ఏంటమ్మా? కళ్ళకి ఏం పెట్టుకోవాలి? కళ్ళెము గంతలు, నోటికి చిక్కం, హృదయానికి మూత. ఏంటి? కంచె మూత. ఇది కలిగిన వాడు పరిశుద్ధత కలిగిన వాడు. నోటికి అర్థం మనకి కోపం వచ్చిందంటే ఏం మాట మాట్లాడతామో తెలియదు. సర్దు పొద్దు ఉంటుందా? చిన్న పెద్ద ఉంటుందా? భయం భక్తి ఉంటుందండి. నిజంగా భయపడదు. ఒక మాట మాట్లాడడానికి భయపడదాం. ఇలా మాట్లాడి గట్టిగా మాట్లాడడం తప్ప అని అంటలా, వ్యర్థమైన మాటలు మాట్లాడడం తప్పు. ఏంటమ్మా? వ్యర్థమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు తప్పు, అబద్ధాలు తప్పు, అబద్ధ సాక్ష్యాలు తప్పు. వ్యర్థమైన దాని మనసు పెట్టకుండా ఏం చెప్పాడు అక్కడ ఆయన? కపటముగా ప్రమాణం చేయకుండా నిర్దోషమైన శక్తులు కలిగి కలిగిన వాడే ఆయన పరిశుద్ధ స్థలంలో. అంటే టోటల్గా చెప్పాలంటే ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో వాళ్ళు నిలబడతారు. ఈ మధ్యన పరిశుద్ధతను కాపాడుకోరు వాళ్ళు నిలబడతారు. పరిశుద్ధుల గురించి చెప్తున్నమాట. అపవిత్రులు పరలోకములో ప్రవేశించరంట ఉన్నమాట కదా. ప్రకటన గ్రంథం దీన్ని చూసుకుని మనం ఇంకో మాట చూసుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం అపవిత్రులు ఉంటుంది అన్నమాట. ఎక్కడుందన్నమాట? ఎక్కడుంది? 21వ అధ్యాయం ఉంది. అది కాకుండా ఇంకో మాట కూడా ఉంటుంది. ఇంకో మాట కూడా ఉంటుంది. 22వ అధ్యాయం ఒకసారి 10వ వచనం నుంచి. మరియు అతను నాకు ఎలాగూ చెప్పాను, ఏ గ్రంథమందు ప్రవచన వాక్యములో ముద్ర వేయవలదు, కాలం సమీపమై ఉన్నది, అన్యాయం చేయవాడు ఇంకను చేయను, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. వెరీ గుడ్. అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగా ఉంటాడు. ఈరోజు మారుతారా? మార్పు కోరుకుంటారు ఎవరైనా? ఇప్పుడు ఈరోజు మార్పు ఎవరు కోరుకోవట్లా?
వాళ్ళు ఏమనుకుంటారంటే వారం ఒకసారో, నెలకు ఒకసారో, పండగకు ఒకసారో, పుట్టినరోజుకు ఒకసారో గుళ్ళోకి వెళ్తే క్రైస్తవం అనుకుంటున్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే, అన్యాయస్తుడు ఇంకా అన్యాయస్తుడుగానే, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనివ్వండి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే. ఇదిగో నేను త్వరగా. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిలవబడతారు? పరిశుద్ధులు. ఎవరమ్మా? మొదటి ఎవరు నిలబడతారు? గర్వము లేని వారు నిలబడతారు. రెండవదిగా పరిశుద్ధులుగా ఉన్నవారు ఎవరి ముందు? దేవుడి ముందు. దేవుడి ముందు నిలబడితే దేవుడు ఏం చేస్తాడు? వారితో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే కలిగే లాభం ఏంటి? వారు బ్రతుకుతారు. చెప్పండి, ఏమవుతారు? వాడు బ్రతుకుతారు, వాడు సంతోషంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మొదటి యోహాను రాసిన పత్రిక, ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించును, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచునంటే నిలబడతా ఉన్నాడా? ఎప్పుడంట? ఎంతకాలం అమ్మా? చూడండి వైపు, ఎంతకాలం? ఏం చేసేవాడు? దేవుని చిత్తము జరిగింది. దేవుని చిత్తం ఏంటి? మానవుడి చిత్తం ఏంటి తెలుసా? దేవుని చిత్తం అంటే ఏంటి? మానవుడి చిత్తం అంటే ఏంటి? నీకు ఇష్టమైనది చేయకపోవడమే దేవుని చిత్తం. అర్థమైందా? మనకి ఇష్టమైనది మనం చేయకుండా ఉండడమే అది దేవుని చిత్తం. దేవునికి ఇష్టమైంది మనకి ఇష్టం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఎలా కనిపెట్టవచ్చు అంటే, నీకు ఏదైతే ఈ భూమి మీద ఇష్టమో అది దేవునికి ఇష్టం కాదు, అది దేవుని చిత్తం కాదు. దేవునికి ఇష్టం ఏంటంటే ఆయన ఇష్టాలు వేరుగా ఉంటాయి. ఈరోజు మనం సంతోషం, మనకి ఇష్టపడేది చూసుకున్నామంటే దేవుని చిత్తం కాదు. ఎవరు నిలబడతారు ఈ భూమి మీద అంటే దేవుని పిల్లలైన వారు, దేవుని చిత్తము జరిగించేవారు. వారి దేహములతో, వారి యొక్క ప్రియులారా బలముతో, అధికారముతో, శక్తితో ఎవరైతే దేవుని గణపరిచేవారు ఉంటారో, దేవుని చిత్తము ఏదైతే మన ఎడల దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు దాన్ని తెలుసుకుని చేయడమే, అలా చేసిన వాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ఆకాశం, భూమి, లోకము అంతేమైపోతాయంట, గతించిపోవును, కానీ తండ్రి చిత్తము చేయవాడు, దేవుని చిత్తము జరిగించేవాడు. ప్రభు చెప్పాడు, నేను నా ఇష్టము చేయడానికి ఈ భూమి మీదకి, యేసుప్రభు నా ఇష్టము చేయడానికి ఈ భూమి మీద నేను నా తండ్రి చిత్తము చేయడానికి ఈ భూమి మీదకి వచ్చింది. ఈరోజు మన పట్ల దేవుని చిత్తం ఏంటంటే ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కోసం ఫలించాలని, ఆయన కోసం పరిమళించాలని, ఆయనకు సాక్షులుగా బ్రతకాలని. అందుకే దేవుడు మనకి ఇవన్నీ ఇస్తున్నాడు. ఆయన కోసం ఉండాలని ఆయన చిత్తం మన ఎడల, కానీ మన కోసం మనం బ్రతకాలని అనుకోవడం మన చిత్తం. ఇది దేవుని చిత్తం కాబట్టి ఇలాగా. కాబట్టి ఎవరు నిలవబడతారంటే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారు కాదు, కానీ దేవునికి ఇష్టమైన వాటిని జరిగించేవారు భూమి మీద నిలవబడతారు. లోకసువార్త 21:36 ఉన్నట్టే ప్రార్థించేవారు నిలవబడతారంట. లోకసువార్త 21 అధ్యాయము 36 వచ్చిన కంప్లీట్ చేయగల వాక్యాన్ని అయిపోతుంది. ఆయన ముందు నిలవబడాలంటే శక్తి గల వారన్నట్లు మీరేం చేయాలంట? నిలబడి శక్తిగా మీరు అక్కడ ప్రార్థన చేసే వెలగ, అంటే ప్రార్థన జీవితం కలిగిన వాడు పడిపోకుండా నిలవబడి ఉంటాడు. శోధనలో పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారు వెనకాల ఉండాలి. కాబట్టి ఎవరు శోధనలో పడరు, ఎవరో పిల్లల దేవునికి ఇష్టలుగా నిలబడి ఉంటారంటే ప్రార్థించేవారు. ఒకటి, గర్వము లేని వారు నిలబడతారు. 2,
చెప్పండి. పరిశుద్ధత కలిగి ఉన్నవారు నిలబడతారు. 3, దేవుని చిత్తమును జరిగించేవారు నిలబడే ఉంటారు, వారు దేవుడు వారితో. 4, ప్రార్థించేవారు దేవుడి ప్రార్థన జీవితం కలిగిన వారు నిలబడతారు. 5వ మాట చూడండి, సామెత గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. నేను వాక్యం ముగించాలి కాబట్టి రెగ్యులర్ చెప్తున్నా, మీరు రాసుకుని తర్వాత ధ్యానం చేసుకోండి. సామెతలు 10:25 చదవండి. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. ఎవరు ఉంటారమ్మా? నీతిమంతుడు నిలబడి ఉంటారంట. భక్తిహీనుడు సుడిగాలి వేచక భక్తిహీనుడు ఏమవుతాడు? పుట్టిపోతాడు, లేకపోవడం. నీతిమంతులు ఏమవుతారంట? నిత్యము నిలిచి ఉన్న కట్టడం లాగా ఉంటారంట. కాబట్టి నిలవబడేవారు ఎవరంటే నీతిమంతులు. నీతిమంతులు ఏంటి తెలుసా? లోకమంతా పాపం చేస్తుంది, మనం పాపం చేయకుండా ఉండడమే నీతి. మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారందరూ దారి తప్పి బ్రతుకుతున్నారు, ప్రవర్తిస్తున్నారు. మనము దారి తప్పకుండా దేవుని నమ్మి బ్రతకడమే నీతి. కానీ ఇప్పుడు మనది కాదు కదా. వీళ్ళు తప్పితే వాళ్ళు తప్పితే, వాళ్ళు తప్పితే వీళ్ళు తప్పితే, మనందరూ ఎవరు చూద్దాం? ఎవరికి చూద్దాం? వీళ్ళు తప్పారు, వీళ్ళు తప్పారు, వీళ్ళు తప్పారు, వీళ్ళు తప్పారు, కాదు మనం కూడా తప్పినా ఇబ్బంది లేదు అని చెప్పి మనం వీళ్ళందరినీ చూస్తాం. కానీ నీతిమంతుడు నిలవబడాలంటే నోవాహు ఏం చేశాడు? చుట్టూ అంతా పాపమే, కానీ నోవాహు మాత్రం పాపము చేయడు. అది లోతు నీతిమంతుడే కాదా? లోతు కూడా నీతిమంతుడే. మనం అనుకుంటాం పాపి అనుకుంటాం, కాదు. లోతు నీతిమంతుడైన లోతు అని బైబిల్లో రాయబడింది. అతడు కావాలని తప్పు చేయలా, తెలియక తప్పు చేశాడు. మద్యం మైకులో తన కూతురు చేసిన పాపానికి బలి తప్ప తను కావాలని చేయాలి. కాబట్టి బైబిల్ ఏమని సెలవిస్తుంది అతని గురించి? నీతిమంతుడైన లోతు. అంటే పాపం మధ్యలో ఉంటూ పాపం అంటిపోకుండా కాపాడుకోవడమే నీతి. ఇప్పుడు ఎవరు నిలబడతారు చెప్పండి? నీతిమంతులు నిత్యము నిలుచు కట్టడము వలె ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం నిలువ పెట్టి దేవుడు మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోవాలి మనందరం. చివరి మాట 2వ కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనం. చివరి మాట 2వ కొరింథీ 1వ అధ్యాయము 24వ వచనం. తర్వాత ఇంటికెళ్ళి ఈ రిఫరెన్స్ అన్నీ కూడా ఒకసారి తిరిగి చూడండి. నేను క్లుప్తంగా బైబిల్ వెళ్ళిపోతున్న టైం చదవండి అమ్మా. మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఎలాగూ చెప్పట్లేదు, కానీ మీ ఆనందమును సహకారమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా. ఎక్కడ దేని బట్టి అంటమ్మా? విశ్వాసం కలిగి బ్రతికేవారు నిలబడతారు. చెప్పమ్మా, ఎవరు నిలబడి ఉంటారు? విశ్వాసం కలిగి బ్రతికేవారు. క్రీస్తునందు ప్రియులారా, అంటే దేవుని మీద ఆధారపడి బ్రతికేవారు నిలబడే ఉంటారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా. దేవుడు మాట్లాడడం ఎంత ఆశీర్వాదం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలి, మనందరితో మాట్లాడాలి, ఆయన మనతో మాట్లాడాలి. ఆ అనుభవంలోకి మనం రావాలంటే మనం చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడమంటే ఎప్పుడు నిలబడతామంటే గర్వము లేనప్పుడు నిలబడతాం. రెండవదిగా పరిశుద్ధతను కాపాడుకుంటే నిలబడతాం. మూడవదిగా దేవుని చిత్తము జరిగించేవాడు. నా ఇష్టం కాదయ్యా, నా ఇష్టం కాదయ్యా, నీవేం చేయదలుచుకున్నావో నువ్వు చెయ్యని మౌనంగా కూర్చుంటే దేవుడు చేస్తాడు. వాడు ఏం చేస్తాడు? నిరంతరము నిలిచి ఉంటాడు. నాలుగవదిగా ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు శక్తివంతులుగా నిలబడతారు శ్రమ వచ్చినప్పుడు. ఐదవదిగా నీతిని కాపాడుకునేవారు. దుష్టుల మధ్యలో ఉంటూ కూడా పాపము చేయకుండా వాళ్ళు కాపాడుకునే వాళ్ళు నిలబడి ఉంటారు. ఆరవదిగా విశ్వాసం కలిగిన వాళ్ళు నిలబడతారు. ఏడవదిగా ఎఫెసీ పత్రికలో మీకు తర్వాత చూసుకోండి, 6వ 11వ వచనంలో ఆత్మీయ యుద్ధ పరికరాలు ధరించుకున్న వారు నిలబడతారు. విశ్వాసం అనే దారు, రక్షణ అనే శిరస్త్రాణం. చదవండి ఒకసారి అన్నమాట.
అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ఆ. దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనుడి. ఆ. ఏలయనగా ఆ. మనము పోరాడున్నది శరీరులతో కాదు, ఆ, కానీ ప్రధానులతోనూ. కాబట్టి అపవాది తంత్రం ఎదిరించుటకు మీరు నిలవబడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించు. ధరించుకుని నిలబడతాం. ఈ 7 మాటలను బట్టి మనం కలిగి ఉండి నిలవబడదాం, ప్రభువుకు అప్పగించుకుందాం. ఈరోజు మనం ఒకసారి ఆలోచిద్దాం, మనం పడిపోయామా నిలవబడే ఉన్నామా? ఆ స్త్రీ పడిపోవడం గల కారణం దయ్యాలు పట్టినాయి, అందుకే నడుము వంగిపోయింది. ఈరోజు మనం నిలబడి ఉన్నామా దేవుల్లో? పడిపోయిన వారు ఉన్నామా? అందుకే దేవుడు మనతో మాట్లాడడం మానేశాడేమో, అందుకే దర్శనాలు లేవేమో, అందుకే దేవుడు ఏం చెప్పినా మనకు అర్థం కావట్లేదేమో. ఈరోజు మనం నిలబడడానికి ప్రయత్నించి మన లోపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుకు అప్పగించుకుందాం. యేసుక్రీస్తు రక్తంలో కడుక్కుందాం. దేవుడు నిలవబెడతాడు. పడిన వారిని లేవనెత్తువాడు ఆయనే. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయన. విన్నటువంటి వాక్య లేఖనమును మా అందరి హృదయాల్లో ముద్రించండి, నీరు పెట్టి ఫలింపచేయండి. మేము నిలువబడితే నీ స్వరాన్ని వింటాం, నీ స్వరాన్ని వింటే మేము ఏం చేయాలో అవి మాకు చెప్తాయి. మేము బ్రతుకుతాం, నెమ్మదిగా ఉంటాం, పరలోకం వెళతాం. మేము నిలువబడి నీ మాట వినాలి అంటే, చక్కగా నిలువబడాలంటే గర్వము లేని వారికి ఉండాలని, ప్రభువా పరిశుద్ధత కాపాడుకోవాలని, ప్రభువా నీ చిత్తము జరిగించాలని, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని, విశ్వాసమందు స్థిరపడి ఉండాలని, మీరిచ్చు సర్వాంగ కవచము ధరించుకుని నిలబడాలని, మేము నిలబడుటకు కావాల్సిన శక్తిని మాకు అనుగ్రహించండి. మీ వాక్యానుసారంగా నిలబెట్టండి. మీ స్వరాన్ని వినిపించండి, మమ్మల్ని వాడుకోనండి, మహిమ పొంది దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.